కార్తీక మాసములో పాటించాల్సిన 4 ప్రధాన నియమాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం శివుడికి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసములో ప్రప్రథమంగా 1 నదీ స్నానం, 2 దీపారాధన, 3 ఉపవాసం, 4 దానం చేయడం. విశిష్టమైన కార్తీక మాసములో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి శివకేశవులను భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యజ్ఞానం సిద్ధిస్తుంది, మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వాసం. కాబట్టి ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరని వారు కనీసం ఈ కార్తీక మాసములో దీపారాధన చేసిన విశేషమైన ఫలితమును పొందగలరు. నదీ స్నానం శివారాధన అనగా ఈ కార్తీక మాసములో కుదిరిన ప్రతి ఒక్కరూ కూడా నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం శుభప్రదమైనది. ఇలా చేయడం వలన మానవుని శరీరానికి శక్తి కలిగి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా కార్తీక మాసములో పుణ్యనదీ స్నానం ఆచరించడం వలన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. మరొక విషయం ఏమిటంటే, పుణ్యనదీ స్నానం ఆచరించి శివారాధన చేయటం వల్ల శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. దీపారాధన అనగా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపజ్యోతి జనార్దన దీపో మెహరతు పాపం సంధ్యాదీపం నమోస్తుతే. దీపం పరబ్రహ్మస్వరూపం. దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, అంధకారం దారిద్ర్యానికి చిహ్నం కాంతి, లక్ష్మీప్రదం. అంతేకాదు కాంతి జ్ఞానానికి పురోభివృద్ధికి చిహ్నం. కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయటం అత్యంత శుభప్రదం. రోజు దీపారాధన చేయటం కుదరని వారు ఈ కార్తీక మాసములో ఆచరించినా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యముగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయంలో కానీ, తులసి కోట వద్ద కానీ, రావి చెట్టు వద్ద కానీ, నదీ ప్రవాహం వద్ద కానీ దీపారాధన చేస్తే ఏడాది పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం కూడా మీ కుటుంబానికి దక్కుతుంది. కార్తీక మాసంలో ఉపవాసం ఆచరించడం కూడా ఆధ్యాత్మిక ఆరోగ్యపరంగా కూడా మంచిదే. ఉపవాసం ఉండుట వలన మనస్సు నిర్మలంగా ఉండి దైవం వైపు, దైవత్వం వైపు మనసు లగ్నమవుతుంది. దానం చేయడం అంటే మీ దగ్గర ఉన్నవన్నీ దానం చేయమని కాదు. మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాలలో స్నానం, జపం, దానం, తర్పణం అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి అత్యంత పుణ్యమాసమైన కార్తీక మాసములో మనం ఆచరించే స్నానం, దానం, జపం, తర్పణాలకు విశేషమైన పుణ్యబలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే తమ శక్తి మేర నవధాన్యాలు కావచ్చు, ఆహార పదార్థములు కావచ్చు, లేదంటే దీపాలు కావచ్చు, లేదా ఉసిరికాయలు కావచ్చు, లేదా వస్త్రదానం కావచ్చు, గోదానం కావచ్చు, భూదానం కావచ్చు, కన్యాదానం కావచ్చు, సువర్ణదానం కావచ్చు వంటివి చేస్తారో వారికి 1,000,000 రెట్ల పుణ్యబలం కలుగుతుంది.